నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసేజ్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు అంటే 4 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉన్నటువంటి వార్త వస్తుంది. ఎంతవరకు వాస్తవం సార్? అంటే నిజంగా మార్చే అవకాశాలు ఉన్నాయంట మేడం, ఇప్పుడు పత్రికలలో న్యూస్ అయితే ఫ్లోట్ అయ్యింది. నేనైతే ఒకటి చెప్తున్నాను మేడం, గతంలో కూడా చాలా సందర్భాలలో నామినేషన్లు వేసేదానికి ముందు కూడా కొన్ని సమీకరణల వలన, కొన్ని రిక్వైర్మెంట్స్ తో ఈ పొత్తులు ఉండటం వలన కొన్ని షీట్ షేరింగ్స్ లో, ఇప్పుడు ఒక షీట్ మేము ఆల్రెడీ డిక్లేర్ చేసిన సీట్ ని కొన్ని కారణాల వల్ల వేరే చోటు మేము ట్రాన్స్ఫర్ కావటం, మళ్ళీ వేరే వాళ్ళకి మా అలయన్స్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది గతంలో కూడా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు కూడా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్ డెసిషన్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకుంటారు. నిన్ననే నామినేషన్స్ ఫైలింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా జనం, తెలుగుదేశం పార్టీ పక్క బాలకృష్ణ గారు, ఈ రోజు భువనేశ్వరమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు నామినేషన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. జనం నీరాజనం పడుతున్నారు. ఇక్కడ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎవరు చూడటం లేదు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పోటీ చేస్తున్న ఉమ్మడి జనసేన అభ్యర్థి ఎవరున్నా సరే వేస్తే సైకిల్ కి వేయాలా, లేకుంటే గాజు గుర్తుకు వేయాలి, లేకుంటే కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేయాలని పబ్లిక్ మూడ్ ఫిక్స్ అయిపోయింది. క్యాండిడేట్స్ 175 మంది, నేను ఈ చర్చ ద్వారా కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా, అభ్యర్థులు ఎవరని చూడొద్దండి, చూడటం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి, మోడీ గారి మీద అభిమానంతో ఓట్లేస్తారు. 1-2 చోట్ల అభ్యర్థులు మారొచ్చు, డిస్కషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. మేము దానికి అభ్యర్థులు కూడా త్యాగాలకి సిద్ధపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యము. అందులో భాగంగా 1-2 సందర్భాలు, 1-2 చోట్ల త్యాగాలు, సాక్రిఫైజెస్, గివ్ అండ్ టేక్ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే ఒకటి చెప్తున్నాను మేడం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గాలి బలంగా వీస్తున్నది. 140 సీట్లను ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం మేము. ఎంపీ సీట్లు కూడా దాదాపుగా 20 సీట్లు పైచిలుకు మేము భారీ మెజార్టీతో రికార్డ్ చేస్తున్నాము, గెలుస్తున్నాము. కాబట్టి మీరు చెప్తున్నట్టు అభ్యర్థుల మార్పు అనేది అధినాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం. దాంట్లో ఏం పెద్దగా తేడా ఉండదు, సందేహం కూడా పనిలేదు. కాకుంటే ఒకటైతే వాస్తవం, ప్రజలందరూ ఫిక్స్ అయినారు. అభ్యర్థులను చూడకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క కూటమిని చూసి, రాష్ట్ర భవిష్యత్తును చూసి ఓటు వేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయినారు. అంతెందుకు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 8 లిస్టులు వదిలిపెట్టారు. 1, 2, 3, 4, 8 లిస్టుల్లో ఈ లిస్ట్ లో ఉన్న అభ్యర్థి పేరు ఆ లిస్ట్ లో లేదు, ఆ లిస్ట్ లో ఉన్న అభ్యర్థి పేరు 6th లిస్ట్ లో లేదు, 6th లిస్ట్ లో ఉన్న పేరు 7th లిస్ట్ లో లేదు. అంతెందుకు, వాళ్ళ అభ్యర్థులు టికెట్లు ఇస్తామన్నా కానీ మాకు వద్దు 3 రోజులు 2 చేతులు దండం పెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కొలుసు పార్థ సారథి గారు, చాలా మంది వైసీపీ అభ్యర్థులు మాకు టికెట్లు ఇస్తామన్నా మాకు వద్దు, మేము గెలవము, ఈ పార్టీలో ఉంటే చెప్పి తప్పించుకుని పారిపోయి వచ్చినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల పర్మిటేషన్, కాంబినేషన్స్ లో మార్పు చేర్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. వేచి చూస్తే ఈ నెల 25వ తేదీ వరకు మనకు టైం ఉంది కాబట్టి, ఆ తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసుకునే దానికి కూడా మనకి పుష్కలంగా టైం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. మా కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా అభ్యర్థులను చూడకుండా చంద్రబాబుని గెలిపించాలా. నేను ఒకటే చెప్తున్నాను, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి. ఈ ఎన్నికలు జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారికో లేకుంటే జగన్మోహన్ రెడ్డికో కాదు, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకారం కళ్ళు నెత్తికెక్కింది. ఇంక నేనే 30 ఏళ్ళుగా ఉంటాను, ఈ రాష్ట్రం నా జాగీరు, ఈ అధికారులందరూ కూడా నా తొత్తులు, నేనేం చెప్తే అది వింటారు, నేను ఆడింది ఆట, పాడింది పాట, నా మాటే శాసనం అనే తీరులో ఆయన ఒక ఏరగెంట్ గా పోతున్నాడు. ఆయన 150 సీట్లు వచ్చేసింది, ఇంక నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే ఫీలింగ్ లో ఉన్నారు. అటువంటి వ్యక్తికి ప్రజాక్షేత్రంలో
4 సంవత్సరాల 11 నెలలు ఓపికగా ఉన్న ప్రజలు ఈ రోజు వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకునింది. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. రేపు పొద్దున మే 13వ తేదీ జరగనున్నటువంటి పోలింగ్ లో భారీగా ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. గుయ్యం అనే విధంగా జగన్మోహన్ రెడ్డికి సమాధానం తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు. అంటే మీరు ఇంతే ఖచ్చితంగా చెప్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అని కూడా తను కూడా అంటున్నారు. ఈసారి కూడా గెలిచాను నేనే అని చెప్పేసి తను కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఎలా చూడాలి అసలు ఇది? ఆయనేమో వైనాట్ 175 అంటున్నాడు. మేమేమంటున్నాం తెలుసు, వైనాట్ పులివెందుల అంటున్నాం. ఆయన గుర్తుపెట్టుకోవాలా, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ లో పాల్గొని తీర్పు ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైనటువంటి కడప, కర్నూలు, అనంతపూర్ ఈ యొక్క గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ ను కూడా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సామాన్యమైన కార్యకర్త నిలబడి భారీ మెజారిటీతో గెలిచాడు. పులివెందుల్లో కూడా అతనికి భారీ మెజారిటీగా భారీ ఎత్తున ఓట్లు పడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా. ఆయన మాట్లాడితే చెప్పాడు కదా, నేను ఢిల్లీని ఢీకొట్టినానని. ఢిల్లీని ఢీకొట్టినటువంటి వ్యక్తిని మా పులివెందుల్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఢీకొట్టి భారీ మెజారిటీతో గ్రాడ్యుయేట్ గా గెలిచాడు. ఆయన ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోయి నేను 175 to 175 గెలిచిపోతానంటే అతని మైండ్ అనేది దెబ్బతిని ఉండాలా, బుర్రన పాడైపోయి ఉండాలి. మైండ్ పోయినట్టే ఉండదు. 175 గెలుస్తానంటే ఏం చూసేస్తారు నీకు? 175 చెప్పు. చెప్పు, నీకున్న చీప్ ట్రిక్స్ అంతా కూడా అదే. ఇప్పుడు నీకు కూడా చీప్ ట్రిక్సే కదా. నేను పోయి ఫలానా మంచి చేశాను, ఏం చేసావు చెప్పు. నువ్వు అప్పు చేసి మా ఖాతాలో డబ్బు వేయటమే కదా. ఈ రోజు కూడా ఉద్యోగస్తులు జీతాలు లేవు, పడలేదు. ఇంక నీకేం చూసి ఓటేయాలా? గులకరాయి నీ నెత్తి మీద పడిందని ఓటేయాలనా, లేకుంటే ఇంకొకటి ఏదైనా పెద్ద బండరాయి నీ నెత్తి మీద పడిందని ఓటేయాలనా? దేనికి వేయాలి చెప్పు. ఫలాంది చేసావు చెప్పు, క్లియర్ గా చెప్పుకోవచ్చు. మీడియా ముందు మాట్లాడితే కాకుంటే ఈ పేటిఎం బ్యాచ్ ఒకటి చేరింది, ఆయన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టడం, ఆయన పెద్ద పులి సింహం అనటం మాట్లాడితే పులివెందుల పులిబిడ్డ ఈ రాష్ట్రాన్ని మేలు చూస్తున్నట్ట. మాకు పులులు సింహాలతో ఏం పని చెప్పు. ప్రజలలో ప్రజానాయకులు కావాలి కానీ ప్రజలకు పనిచేసే వాళ్ళు కావాలి కానీ పులులు అనేది, సింహాలు అనేది, గుంట నెక్కలు అనేది ఏంది? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు కాకుంటే మాట్లాడితే ఒక పాట పెడతాడు మేడం, మీ బిడ్డ వల్ల మేలు జరుగుంటేనే ఓటేయమని అడుగుతాడు. ఏం మేలు జరిగింది చెప్తే కదా. ఏదైనా మేలు జరిగింది? 99% ఏం చేసావు బా? ఏం చేసావు? 99% అప్పులు చేసి ఉండవు. చెప్పు. 12 లక్షల కోట్లు అప్పు చేశావు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేం చేసినటువంటి అప్పు కేవలం 2 లక్షలే. 2 లక్షలు ఉండింది ఆ రోజు. ఈ రోజు 12.5 లక్ష కోట్లు, 10.5 లక్ష కోట్లు అప్పు చేసి నిత్యావసర ధరలు పెంచి, విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచి, పెట్రోల్ డీజిల్ వల్ల ట్యాక్సులు పెంచి, బస్ ఛార్జీలు 4 సార్లు పెంచి, రేషన్ షాపులో ఉప్పు, పప్పు, బియ్యం ధరలు పెంచి, ఇంటి పన్ను పెంచి, మరుగుదొడ్లు పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, ట్రాక్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి, ఇన్ని రకాల ఫీజులు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచి పెద్ద ఎత్తున భారం వేసి వచ్చిన దాంట్లో మద్యం ధరలు 80 రూపాయలు ఉన్న క్వార్టర్ చేశాను ఈ రోజు 180 రూపాయలు 200 చేశాం. పాపం మందు తాగాలనుకునేటువంటి వాళ్ళ కష్టజీవులు పాపం పగులంతా కష్టపడి రాత్రి కాస్తంత ఒక 3 ఔన్సులు వేసుకుని నిద్రపోదాం అనుకునే వాళ్ళ పైన పెద్ద పిడుగు ఎత్తుకొచ్చేసాడు. 200 రూపాయలు క్వార్టరు, 220 రూపాయలు క్వార్టరు, అంతా కూడా చీప్ లిక్కర్. మద్యం ధరలు అమాంతంగా పెంచావు. ఇన్ని పెంచేసి నేను 98% హామీలు అంటే ఏం హామీ నెరవేర్చే చెప్పు. సిపిఎస్ అమలు రద్దు చేస్తానని చెప్పు, మళ్ళీ రద్దు చేసావా? మద్య నిషేధం చేస్తాను, అక్క చెల్లెమ్మలో నీకు మద్య నిషేధం చేసేస్తానని చెప్పు, మరి చేసావా? అన్నా క్యాంటీన్లు మూసేసి వైఎస్ఆర్ క్యాంటీన్లు పెడతానన్నావు, మరి పెట్టావా? అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతానన్నావు, మరి పెంచావా? నువ్వు పెంచిందే నిజమైతే వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తారు? రోడ్ల పైకి ఎందుకు వస్తుంది? మున్సిపల్ కార్మికులు రోడ్డు పైకి వచ్చారు, అంగన్వాడీలు రోడ్డు పైకి వచ్చారు, ఆశా వర్కర్లు రోడ్డు పైకి వచ్చారు. మెగా డిఎస్సి అన్నావు, మరి ఇచ్చావా? జాబ్ క్యాలెండర్ అన్నావు, మరి ఇచ్చావా? పెళ్లి కానుక అన్నావు, 1,00,000 రూపాయలు దుల్హాన్ పథకం ద్వారా ఇస్తానన్నావు,
ఇట్లాంటివన్నీ చాలా చెప్పావు, మోసం చేసావు. మళ్ళీ ఈ రోజు 98% హామీలు అమలు చేసినట్టు ఏం హామీలు అమలు చేసావు చెప్పు. నువ్వు అమలు చేసిన హామీలు ఎవరెవరికి అమలు చేశావు? విజయసాయి రెడ్డిని ఎంపీని చేస్తానని హామీ ఇచ్చావు, దాన్ని అమలు చేశావు. వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేస్తానని చెప్పావు, దాన్ని అమలు చేశావు. ఉం? నీ బంధువులకి ఇచ్చుకున్న అవినాష్ రెడ్డిని ఎంపీని చేస్తానని హామీ ఇచ్చావు, అమలు చేశావు. ఇట్లాంటి హామీలు తప్పించి ప్రజలకు ఇచ్చిన హామీ ఏం అమలు చేశావు బా? 98% చేసినాడట. సిగ్గానే ఉండాలి చెప్పుకునేదానికి. ప్రజల్లో పోయి కామన్ సెన్స్ లేని మాటలు కదా. మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తే, రిజల్ట్స్ వస్తే మేడం పాపం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 85% ఫెయిల్యూర్స్. 85% ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఫెయిల్ అయి ఉండారు. కేవలం 15% మంది పాస్ అయి ఉండారు. విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైంది చూడండి. ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని నాకు 175 వచ్చేస్తుందని ఏ నమ్మకంతో చెప్తావు చెప్పు. గులకరాయి ఒకటి వేసుకొని అది నెత్తి కూడా సరిగా తగలలేదు, దానికి రక్తం రాకుండా. మొన్నేదో చిన్న బ్యాండేజ్ ఉన్నింది, నిన్నేదో కొద్దిగా సైజు పెరిగింది బ్యాండేజ్, మళ్ళీ ఈ రోజు మళ్ళీ పెద్ద సైజు పెరిగింది బ్యాండేజ్. ఇవి తప్పించి బ్యాండేజ్ సైజు పెరుగుతుంది కానీ పబ్లిక్ ఇమేజ్ పెరగటం లేదు. నీకు గుర్తుపెట్టుకోండి, నీకు 175 కాదు కదా, నాకు తెలిసి నీకు ప్రతిపక్ష హోదా వస్తే ఎక్కువ మహా అనిపిస్తుంది.